కిచెన్లో లైట్ వెలుగుతుందేంటి? ఈ యాదమ్మకు మతి మరుపు. లైట్స్ ఆఫ్ చేయదు, పాడు కాదు. ఇదేంటండి చంబా, వీటిలా తింటున్నాడేంటి? వీడికంటే బకాసురుడే బెటరు. వదిలితే మనిద్దరిని కూడా తినేసేలా ఉన్నాడు మనోహరి. నేను నిద్రలో కలగంటున్నానా? అంజు పాప ఈ టైంలో తిండి తినటం ఏంటి? పైగా అలా తినటం ఏంటి? ఇది కళ నిజమా లేక నా భ్రాంత? అది రాతోడు అరుపులా ఉంది. రాతోడేంటి మనోహరి, తనే వచ్చాడు. వీడు ఈ టైంలో ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఏం చేయాలి మనం? సరే పద దాక్కుందాం. ఇదేంటి కళ్ళ ముందు అంతా మాయమైపోయింది? అంజు పాప ఎక్కడా? రాథోడ్, అంజు పాప. ఏంటి రాథోడ్? నేను చూసింది. ఏం చూసావు రాథోడ్? నువ్వు కూర్చొని ఉంటే ఫుడ్ దానంతటదే నీ నోట్లోకి వెళుతుంది. నువ్వేనా అంజు పాప? అంతా చూసేశావా? అయితే ఈ విషయం అందరికీ చెప్పేస్తావా? చెప్పి ప్రాణాలతో బతికేస్తావా? చెప్పు. చెప్తావా? చస్తావా? లేదు, నేనెవరికి చెప్పను. నన్నేం చెయ్యకు. ఏమైంది రాథోడ్?
అంతలా భయపడుతున్నావేంటి? అది నువ్వు ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటున్నానేంటానా? ఏం లేదు రాథోడ్, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందని మిస్ అమ్మ డాడీ వద్దు అంటారు కదా. నేనైతే ఐస్ క్రీమ్ చూస్తే ఆగలేను, అందుకని అందరు నిద్రపోయాక వచ్చి తింటున్నాను. ఈ విషయం ఎవరికి చెప్పకు రాథోడ్. చెప్పవు కదా. థ్యాంక్ యూ రాథోడ్. గుడ్ నైట్. అమ్మో, ఇప్పుడేంటి రాతోడు, అర్ధరాత్రి నీకు మెలకు వచ్చింది, వాటర్ కోసం కిందకొచ్చావు. కిచెన్లో అంజు ఫుడ్ తింటుంది. అంజు నోట్లోకి ఫుడ్ దానంతటికదే వెళ్తుంది. అంజు నిన్ను చూసి ఒకసారి వేరే గొంతుతో, ఇంకోసారి తన గొంతుతో వార్నింగ్ ఇచ్చింది. అంతేనా? అంతే మిస్ అమ్మ, అదే జరిగింది. నిజం చెప్పు రాతోడు, నువ్వు మళ్ళీ డ్రింక్ చేయడం స్టార్ట్ చేసావు కదా? మిస్ అమ్మ, నేనింత సీరియస్ విషయం చెప్తుంటే నువ్వు కామెడీ చేస్తున్నావా? మరి మొదలు పెట్టింది ఎవరు? అంజు అంట అర్ధరాత్రి దెయ్యంలా తిరిగిందంట. నిజం మిస్ అమ్మ, అంతా ఏదో మాయా మంత్రంలో జరిగిపోయింది. మాయ లేదు, మంత్రం లేదు. నువ్వేదో భ్రమపడుంటావు, లేదా కలగనుంటావు. కల కాదు, భ్రాంతి కాదు మిస్ అమ్మ, నేను నిజంగా చూశాను. ఊరుకో రాతోడ్, పొద్దున్నే నేనే దొరికేనా జోకులు వేయడానికి? జోక్ కాదు మిస్ అమ్మ, సీరియస్. ఆ ఫుడ్ ను అంజు పాప తినేసింది. కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. ఆల్రెడీ చెక్ చేశాను. ఆ, నైట్ మిగిలిపోయిన ఫుడ్ ని యాదమ్మ నైట్ ఎవరికో బెగ్గరికిచ్చిందంట. లేదు మిస్ అమ్మ, పోనీ మిగిలిపోయిన ఫుడ్ గురించి వదిలేయండి. మరి స్వీట్స్ ఫ్రూట్స్? రాతోడ్, అవి కూడా ఉండాల్సిన చోటే అన్నీ ఉన్నాయి. ఏ ఒక్కటి మిస్ అవ్వలేదు. విచిత్రంగా ఉంది. రాత్రి అంజు పాప ఒక్కటి కూడా మిగిల్చకుండా అన్నీ తినడం నా కళ్ళారా చూశాను మిస్ అమ్మ. ఇంక చెప్పకు రాతోడ్, అంత చిన్న పాప అన్నీ ఎలా తినేస్తుంది? తిన్నది అంజు పాప కాదు, పాపలో ఎవరో దూరారు. అంటే అంజు పాపకి దెయ్యం పట్టిందంటున్నావా? దెయ్యం కాదు మిస్ అమ్మ, రాక్షసుడో బకాసురుడో అంజు పాపని ఆవహించాడు. అయ్యో, నా చెవిలో ఫ్లవర్స్ ఏమైనా ఉన్నాయా రాతోడ్? ఫస్ట్ నువ్వు ఆ ఫ్యాంటసీ సినిమాలు చూడ్డం ఆపే.